అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరకును మన ప్రియుడు మన రక్షకుడైనటువంటి పరమును విడిచి భూకి ఎత్తించిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానము దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన మా గొప్ప దేవా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి గత కాలమంతయు మీ యొక్క కౌగిటిలో మమ్మలను కాపాడి నీ యొక్క సన్నిధానములోనికి మమ్మలను తీసుకుని వచ్చి ఈ రీతిగా నిన్ను ఆరాధించు భాగ్యాన్ని, స్తుతించు భాగ్యాన్ని, నీ మాటలు వినగలుగు భాగ్యాన్ని మీరు దయచేసినందులకై వందనములు ప్రభువా. వచ్చిన వారందరిని దీవించండి. ఎవరికి ఏ వాక్యం అవసరమై ఉన్నదో, ఎవరిని ఏ విధముగా మీరు మాట్లాడనై ఉన్నారో ఆ మాటలతో మీరు బలపరచమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనములు నీకో శుభవందనములు నీకో ఆనందముతో కోడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కోడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మ రమ్మో నా తనువున వ్రాలోము నా జీవమంతయు నీతో నిండా సింపోము. అందరికి మరొకసారి మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ మాట. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థలము లేదు. దేవుని యొక్క వాక్య భాగాలలో పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అనినటువంటి దేవుడు నరునిగా జన్మించినప్పుడు ఆయనను పరుండబెట్టుటకు సత్రము, ఆయనకు స్థలము అనేది ఇవ్వలేదు. చూడండి, ఈ వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే సత్రములో ఆయనను పరుండు పెట్టడానికి స్థలము అనేది అక్కడ వారికి దొరకలేదు. ఆయనకు స్థలము దొరికినటువంటి స్థలము ఏదయా అంటే పశువుల పాక ఆయనకు స్థలం ఇచ్చింది. చూడండి, అది ఆయన దేవాతి దేవుడు తనకు తానుగా స్వయంగా చేసుకున్నటువంటి ఒక నిర్ణయమై ఉంటూ ఉంది. చూడండి, అది తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయమై ఉంటూ ఉంది. ఆయన ఎక్కడ ఉండాలో,
ఎక్కడ జన్మించాలో, ఎక్కడ పొరుండబెట్టాలో, ఇదంతయు కూడా ఏంటి అనేది మనం గమనిస్తే ఇది దేవదేవుని యొక్క నిర్ణయము. పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు చూద్దాం. మీకా గ్రంథములో 5వ అధ్యాయము 2వ వచనములో మనకు తరచూ కనబడేటువంటి ఒక మాట ఉంది. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే బెత్లెహేము ఎఫ్రతా యూదా వారిలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ గ్రామములో జన్మిస్తాడు అని ఉందయా అంటే బెత్లెహేము గ్రామం. ఈ బెత్లెహేము, ఈ గ్రామము అనేది ఎలాంటిది అంటే స్వల్పమైనది, అల్పమైనది, ఎన్నిక లేనిది, యోగ్యత లేనిది. ఇంకా మనం గమనించిన వారమైతే యెషయా గ్రంథములో కూడా 45వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. అమ్మా, వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట, ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవదేవుడు అంటున్నాడు, భూమిని కలుగు చేసినటువంటి వాడను. అమ్మ, అందరూ చెప్పండి, ఎవరట? అందరూ చెప్పాలి. భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీదనున్నటువంటి నరులను నేనే సృజించి తిని. అయ్యా, ఇదిగో ఈ భూమిని కలుగు చేసినటువంటి వాడను నేను. అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారు కీర్తనలు అంటాడండి, అమ్మా, భూమి చేసిన వాడు నిన్ను పోషించునుగాక. ఎవరు పోషించాలండి మనలను? ఈ భూమిని ఎవరైతే చేశారో ఆయనే మనలను పోషించాలి. భూమి చేసినటువంటి దేవదేవుడు అంటూ ఉన్నాడు. ఈ మాటను మనం గమనించిన వారమైతే నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశమును విశాలపరచెను. ఎంత గొప్ప దేవుడు! ఏమండి, ఎక్కడ స్థలం లేదట ఆయనకి? సత్రము ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. ఏమండి, ఈ సత్రాన్ని గురించి అమ్మా ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. ఈ సత్రము యొక్క చరిత్ర ఏంటో మీకు తెలియపరిచాను. అయితే వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే స్థలము ఇవ్వడము లేదు అనే దానిని గురించి నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, భూమిని కలుగు చేసినటువంటి దేవుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి నరులను కలుగు చేసినటువంటి దేవుడు, అంతేకాకుండా ఆకాశమును విశాలపరచినటువంటి దేవుడు, వాటి సర్వసమూహమును ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవదేవుడు ఈ పొడమిపైకి వస్తే ఈ పొడిమి ఆయనకు ఏమి ఇవ్వలేదట? స్థలమును ఇవ్వలేదు. ఇంకా వాక్య భాగాలలో ఆయన ఎలాంటి వాడు అనేది మనం చూద్దాం. 48వ అధ్యాయము 13వ వచనం అండి. యెషయా గ్రంథం. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, నేను వాటిని పిలువగా అవి తప్పకుండా అవన్నీ నిలుచును. హల్లెలూయా. చూడండి అమ్మా, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే వాక్యం చెబుతూ ఉంది, అయ్యా ఈ భూమికి పునాది అనేది వేయబడి ఉంది. ఏమండి, గాలిలో భూమిని వ్రేలాడదీసినటువంటి దేవదేవుడు ఈ భూమికి పునాదులను వేసిన వారై ఉంటూ ఉన్నారు. నా హస్తము భూమికి పునాదిని వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. చూడండి, ఇంత గొప్ప దేవదేవుడు, ఏమండి, ఇంత గొప్ప దేవాతి దేవుడు
తన యొక్క సింహాసనాన్ని విడిచి, తన యొక్క స్తుతుల సింహాసనాన్ని విడిచి, అత్యున్నత సింహాసనాన్ని విడిచి పసిబాలుడుగా ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి ఆయనకు స్థలం ఇచ్చిందేమో కానీ ఎవరు స్థలం ఇవ్వలేదట? సత్రములో ఉన్నటువంటి వారు ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. సత్రములో ఉన్నటువంటి వారు ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఇంకా మనం కొంచెం ముందు జ్ఞాపకం చేసుకునే వారమైతే, కీర్తనకారుడు కూడా రాస్తూ అంటాడు, 33వ అధ్యాయము 6వ వచనం, 33వ కీర్తన 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఏమండి, ఈ మాటలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలండి. భూమికి పునాది వేసినటువంటి వాడను నేనే, ఆకాశ వైశాల్యములను విశాలపరచినటువంటి వాడును నేనే. ఇదిగో ఆయన చెబుతూ ఉన్నాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనందరికీ తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఈ సమస్తము కూడా ఆయన మాటకు లోబడుతాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆయన ఆజ్ఞకు లోబడుతాయి. ఏమండి, ఎందుకంటే వీటన్నిటిని కలుగు చేసిన దేవుడు, వీటన్నిటిని సృజించిన దేవుడు, వీటన్నిటికీ పునాదిని వేసినటువంటి దేవుడు, అంతేకాకుండా నరులను సృజించిన వాడను కూడా నేనే అంటున్నాడు. కానీ ఆకాశములను ఆయన మాట వింటున్నాయి, కానీ నరులు ఆయన మాటను వినడము లేదు. చూడండి, భూమిని కలుగు చేసినటువంటి దేవుడు, ఆకాశమును కలుగు చేసినటువంటి దేవుడు, ఆకాశమును విశాలపరిచినటువంటి దేవుడు ఆయన మాట వింటూ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎవరు వినడం లేదట? నరులు ఆయన మాటను వినడము లేదు. చూడండి, పశువుల పాక అంటే మనం అంటాం, మనం ఎక్కువగా పిలుచుకునేటువంటి పేరు కొట్టము అంటాం, లేదా చావిడి అంటాం, ఇంకా దొడ్డి అంటాం. ఏమండి, ఈ విధంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే భూమి మీద సర్వ మానవులు నివసించడానికి స్థలాన్ని ఇచ్చినటువంటి, స్థలాన్ని ఏర్పరచినటువంటి సృష్టికర్తకు, ఏమండి, ఈ భూమి మీద ఎంతమంది పుడుతూ ఉన్నారో, ఎంతమంది ప్రతిరోజు ఈ భూమి మీద జన్మిస్తూ ఉన్నారు. అయితే వీరందరికీ కూడా ఏముందండి? భూమి మీద స్థలం అనేది ఉంది. వీరందరికీ కూడా స్థలం అనేది ఉంది. ఇక్కడ వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, స్థలం ఏర్పరిచినటువంటి సృష్టికర్తకు స్థలము అనేది లేకపోయింది అని వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. చూడండి, ఈ లోకం అనేటువంటి సత్రములో క్రీస్తుకు స్థలము లేదు, కానీ క్రీస్తు ప్రభువారి యొక్క ఆశ ఒక్కటే. ఏంటి అనేది మనం గమనిస్తే, మానవుని యొక్క హృదయములలో ఆయనకు స్థలము అనేది కావాలి. ఎక్కడ కావాలండి? చెప్పండి, అందరు చెప్పండి, ఎక్కడ స్థలం కావాలట? ఈ సత్రం ఆయనకు స్థలం ఇవ్వలేదని ఆయన ఏం ఫీల్ అవ్వలా. చూడండి, ఈ సత్రములో ఆయనకు స్థలం లేకపోతే ఆయన దానిని గురించి ఎక్కువగా ఏమీ ఫీల్ అవ్వడం లేదు. ఎక్కడ స్థలం కావాలి అనుకుంటున్నాడో తెలుసా? మానవుని యొక్క హృదయాలలో ఆయనకు స్థలము కావాలి అని కోరుకుంటున్నాడు. వాక్యము ఒకటి మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యం, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయనను స్వకీయులలో ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలండి. ఏమండి, ఆయన ఎక్కడికి వచ్చాడట? అందరూ చెప్పాలమ్మ, ఈ మాటలు చెప్పండి.
వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, ఆయన స్వకీయులు ఆయన యొద్దకు వచ్చిరి, అయినను వారు ఏం చేయలేదు, ఆయనను అంగీకరించలేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం తెలియచేయబడుతూ ఉన్నటువంటి ఈ మాటను మనం గమనించిన వారమైతే, అయ్యా, ఈ లోకానికి దేవదేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువారు యాకోబు కుమారుడుగా, దావీదు కుమారుడుగా ఈ లోకానికి రావాలనుకున్నాడు. యాకోబు సంతానములో నుండి, ఇంకా దీనికి ముందు అబ్రహాము సంతానములో నుండి, అంతేకాకుండా యాకోబులో నక్షత్రం ఉదయించును అనే మాట నుండి, దావీదు కుమారుడుగా నుండి ఆయన ఈ లోకానికి రావాలి అనుకున్నాడు. అయితే స్వకీయులైనటువంటి వారు ఆయనను ఏం చేయలేదండి, అంగీకరించలా, ఆయనను తృణీకరించారు, ఆయనకు చోటు అనేది ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగం తెలియచేయబడుతున్నటువంటి మాటను మనం గమనించిన వారమైతే, దేవాతి దేవుడు అంటున్నాడు ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ, చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. అమ్మా, విన్నారా ఈ మాట? దేవాతి దేవుడు నివసించేటువంటి స్థలమే దేవాలయము. ఏంటండి? దేవాలయము. ఈ దేవాలయమే ఎవరై ఉన్నారట? ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మీరు చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు గుర్తెరుగరా, మీరెరుగరా? చూడండి, ఆలకించండి జాగ్రత్తగా. అయ్యా, దేవాతి దేవుడు బెత్లెహేములో నివాసము ఉండాలని బెత్లెహేములో జన్మించాడు. అయితే ఆ చోటు ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి వారు, స్వకీయులైనటువంటి వారు ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. కానీ నేటి దినాన మన దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, నేను మీ మధ్యలో నివాసము చేయాలి అనుకుంటున్నాను. ఎవరి దగ్గర నివాసము చేయాలి, ఎక్కడ నివాసము చేయాలి అంటే ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి, మీ దేహమే దేవుని ఆలయము. ఏంటండి? మీ దేహమే దేవుని ఆలయము. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? గమనించండి ఈ మాట. అంటే దేవాతి దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడండి? అమ్మ, కొద్దిగా ఆలోచన కలిగి మనం ఆలకిస్తే ఈ మాటలు జాగ్రత్తగా మనకు అర్థమవుతాయి. దేవాతి దేవుడు ఎక్కడ నివసించాలి అనుకుంటున్నాడో తెలుసా? మనలో, మన దగ్గర, మనతో ఆయన నివసించాలనుకుంటున్నాడు. అయితే ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి ఈ మాటను మనం గమనిస్తే 6వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, అయ్యా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. విన్నారండి ఈ మాట? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే కారణం ఏంటో తెలుసా? ఎవరిని బట్టి? అందరూ చెప్పండి, ఎవరిని బట్టి? మాట్లాడట్లే ఇంకా అమ్మా. ఎవరిని బట్టి? దేవునిని బట్టి. మీరు వాక్య భాగములో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారంటే, దేవుని సన్నిధికి రాగలిగారంటే, దేవుని మాటలు వినగలుగుతూ ఉన్నారంటే, దేవునిని స్తుతిస్తూ ఉన్నారంటే, దేవునిని ఆరాధిస్తూ ఉన్నారంటే కారణము ఏంటో తెలుసా? మీరు మీ సొత్తు కాదు. మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, ఈ మాటలను మనం గమనించిన వారమైతే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు
ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గమనిద్దాం. అయ్యా, సత్రము ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు, పశువుల పాక ఆయనకు స్థలాన్ని ఇచ్చింది. సత్రము ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు, పశువుల పాక ఆయనకు స్థలాన్ని ఇచ్చింది. అలాగునని స్వకీయులు ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు, కానీ మనం ఆయనకి ఏమిస్తున్నామో తెలుసా? స్థలాన్ని ఇస్తూ ఉన్నాం. అయితే ఆయన కోరుకుంటూ ఉన్నటువంటి స్థలము ఎక్కడా అంటే ఆయన చెబుతూ ఉన్నాడు ఏంటో తెలుసా? మీ దేహము ఆయనకు ఆలయము, మీ హృదయములో ఆయన స్థలాన్ని కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మనం గమనిస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. అమ్మా, విన్నారా ఈ మాట? చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, ఆయన ఎలాగ జన్మించాడు అంటే ఆయన దేవదేవుడండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమందు ధరించి తన్ను తానే రిక్తునిగా ఆయన చేసుకుని. ఎవరి కోసమటండి? అమ్మా, ఎవరి కోసమట? ఆయన దేవుడిగా ఉంటే ఆయనను మనం ఎప్పటికీ చూడలేము, ఆయన దగ్గరకు ఎప్పుడు వెళ్ళలేము. ఎందుకంటే పాపము మనిషిని దేవునికి దూరం చేసింది. ఏమండి, పాపము మనిషిని ఏం చేసింది? దేవునికి దూరం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునికి దగ్గర స్థలము కావాలి అంటే నేను చేస్తూ ఉన్నది పాపమని, నా పాపాన్ని బాపేటువంటి దేవదేవుడు నాకు కావాలి, నన్ను హెచ్చరించేటువంటి దేవదేవుడు నాకు కావాలి, నన్ను ఆయన దగ్గరకు చేర్చేటువంటి ఒక మార్గము నాకు కావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇంకా మనం గమనిద్దాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన, చూడండి, ఎవరి వలన మనం ధనవంతులం కావాలట? అమ్మా, ఎవరి దారిద్ర్యం వలన ధనవంతులం కావాలట? వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులను కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన చక్కగా మనం దేవునికి దగ్గరస్థులముగా ఉన్నామంటే, దేవునిని ఆరాధిస్తూ ఉన్నాము అంటే, దేవునిని స్తుతిస్తూ ఉన్నాము అంటే, దేవుని మాటలు వినగలుగుతూ ఉన్నాము అంటే, దేవుని యొక్క సన్నిధానములో చేరి ఆయన మాటలు వింటూ ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసా? మన నిమిత్తము ఎవరొచ్చారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేస్తూ ఉన్నటువంటి పనులను మనం చూడగలుగుతూ ఉన్నాం. అయ్యా, మీరు ధనవంతులుగా ఉండాలని ఆయన తన యొక్క దారిద్రుడయ్యాడు. అంతేకాకుండా వాక్య భాగం తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇంకా మరొక మాట ఉంది, ప్రభువారి యొక్క తగ్గింపు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక. చూడండి అమ్మా, ఆయన ఎలాంటి వాడట?
అందరూ చెప్పాలండి ఈ మాట. ఎలాంటి వాడట? సాత్వికుడు, దీన మనసు గలవాడు. హల్లెలూయా. అంటే ఈ వాక్యం తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట, దేవదేవుడు ఎలాంటి వాడు, అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి? ఆయన ఈ భూమి మీదకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు ఆయనకు స్థలాన్ని ఇచ్చారా? ఆయనకు స్థలాన్ని ఇచ్చి ఉండుంటే వారు ఏ విధంగా దీవించబడేవారు అనేటివి నేటి దినాన మనం నేర్చుకోవాలి. వాక్య భాగాలలో చూడండి, ఇప్పటి వరకు కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఏంటి అంటే ఆయన ఎంత గొప్ప దేవదేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. భూమికి పునాదిని వేస్తున్న దేవుడు ఆయన. తన యొక్క ఊపిరితో ఆకాశ వైశాల్యములను సృజించినటువంటి దేవుడు, ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవదేవుడు అమ్మా, ఇంత గొప్ప దేవదేవుడు మన నిమిత్తమై రిక్తునిగా, దరిద్రుడై, సాత్వికుడుగా, దీన మనస్సు కలిగిన వాడుగా ఈ భూమి మీదకి వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారికి నేటి దినాన స్థలమిచ్చే వారముగా మనం ఉన్నామా? దీనిని నేర్చుకుందాం అమ్మా. నేటి దినాన ఆయనకు స్థలం ఇచ్చే వారముగా మనం ఉన్నామా? స్వకీయులు ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు, సత్రము ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. అయితే నేటి దినాన ఆయన అంటున్నాడు, అయ్యా నీ హృదయమే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి, నాకు స్థలం ఎక్కడో అవసరం లేదు, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వు చాలంటున్నాడు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవు గుర్తెరుగవా అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కొంతమంది ఉన్నారండి, దేవునికి స్థలం ఇచ్చి దైవ యాజకులకు స్థలం ఇచ్చి ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు పరిశుద్ధ గ్రంథములో మనకు కొంతమంది కనిపిస్తారు. వారిని నేటి దినాన జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం, 41వ వచనం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనిన వాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. విన్నారా ఈ మాట? అమ్మా, దేవదేవుడు అంటున్నాడు, అయ్యా ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే, మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన వాణ్ణి చేర్చుకున్నట్లే. ఇదిగో ప్రవక్తని మీరు చేర్చుకుంటే ప్రవక్తకు తగినటువంటి ఫలం మీకు వస్తుంది. నీతిమంతుడని మీరు చేర్చుకుంటే నీతిమంతునికి తగిన ఫలం అనేది మీకు వస్తుంది. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా మీరు ప్రభువారిని చేర్చుకుంటున్నారా? ఏమండి, శిష్యులైనటువంటి వారితో అంటున్నారు. ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా? ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటిస్తారు కదా, ప్రకటిస్తుంటారు కదా. మీరు ప్రకటించేటప్పుడు ఎవడైతే మిమ్మల్ని చేర్చుకుంటాడో, ఎవరైతే నా మాటలు విని, ఎవరైతే నా ఆజ్ఞలను విని, నా కట్టడలను విని, నా బోధను విని మిమ్మల్ని చేర్చుకుంటాడో, ఎవరిని చేర్చుకున్నట్లు? నన్ను చేర్చుకున్నట్లు. ఏమండి, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకుంటే దేవునిని చేర్చుకున్నట్లు. ఇదిగో ఆయన అంటున్నాడు, ప్రవక్తకు తగిన ఫలం ప్రవక్తకి, నీతిమంతునికి తగిన ఫలము నీతిమంతునికి ఇవ్వబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చేర్చుకునుట వలన ఆశీర్వాదం అండి. ఏమండి, మీరు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటిస్తే, క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను తెలియచేస్తే, ఎవరి దగ్గరకైనా వెళ్ళి క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను తెలియచేశారనుకోండి, మీకు తగిన ఫలం దేవుడు మీకు ఇస్తాడు. మిమ్మల్ని చేర్చుకున్నారు చూడండి, వారికి తగిన ఫలాన్ని దేవుడు వారికి ఇస్తాడు. అర్థమవుతుందా? ఏమండి, మనం వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, ఏం చెబుతాం? ఆ మాటలు ఈ మాటలు వారిలా అన్నారు, వీరిలా అన్నారు
అని చెప్పుకుంటూ ఉంటాం. దీనిని బట్టి పాపాన్ని పోగు చేసుకోవడమే తప్ప దీవెనను సంపాదించుకోవడం అనేది ఉండదు. ఎప్పుడు దీవెన వస్తుందో తెలుసా? నీవు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాటలు చెప్పు. అమ్మా, వారు నిన్ను చేర్చుకుంటారు చూడు. యేసయ్య మాటలు వారి హృదయాల్లో ఉంటాయి చూడు. అప్పుడు వారికి తగిన దీవెన వారికి ఉంటే నీకు తగిన దీవెన నీకు ఉంటుంది. వాక్య భాగములో మనం గమనిస్తే, మీరు ప్రభువారిని చేర్చుకునే వారుగా మీరున్నారా? ఉన్నారండి? ప్రభువారిని గురించి మీరు చెప్పేవారుగా మీరున్నారా? ఏమండి, క్రీస్తు ప్రభువారిని గురించి తెలియచేసేవారుగా ఉన్నారా? వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, అయ్యా ఇదిగో నేను ప్రభువుకి స్థలం ఇస్తూ ఉన్నాను, ప్రభువుకి స్థలం ఇచ్చి నేను ప్రభువుకి సమయం ఇచ్చి నేను సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉన్నాను అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారండి? వాక్య భాగాలలో కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చారు. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. అమ్మా, దేవుడు అంటూ ఉన్నటువంటి మాట, అయ్యా ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకేం పెట్టారు? భోజనం పెట్టారయ్యా. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు. నేను దాహంతో ఉన్నప్పుడు నా దప్పికను మీరు తీర్చారు. అంటే మీరు నాకేమిచ్చారు? స్థలాన్ని ఇచ్చారా, ఇవ్వలేదా? చెప్పండి అమ్మా, స్థలాన్ని ఇచ్చారా, ఇవ్వలేదా? చూడండి, ఒకరి దగ్గరికి వెళ్ళి మనం క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు చెబుతూ ఉన్నామంటే వారు మనకు స్థలాన్ని ఇచ్చినట్ట, ఇవ్వనట్ట? చెప్పండి, ఇచ్చినట్ట, ఇవ్వనట్ట? వారు మనకు స్థలాన్ని ఇచ్చారు కాబట్టి కూర్చుని నెమ్మదిగా క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను మనం తెలియచేస్తూ ఉన్నాం. వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే సామెతల గ్రంథములో అంటాడండి, 23వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు. చూడండి, వాక్య భాగం చెబుతూ ఉంది, నా కుమారుడా నాకు ఏం కావాలో తెలుసా? నీ హృదయం నాకు కావాలి. ఏం కావాలటండి ఆయనకి? మన హృదయం ఆయనకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మన మనస్సు ఆయనకు కావాలి, సంఘము ఆయనకు కావాలి. అపోస్తుల కార్యములో 12వ అధ్యాయం 5వ వచనములో సంఘములో ఆయనకు వారు చోటిచ్చారు. అయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఒక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలలో ఈ మాటలన్నింటినీ కూడా మీ జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 23, 24 వచనాలు. ఆదికాండము 24వ అధ్యాయము 23, 24 వచనాలు. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పము. నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని. అమ్మా విన్నారా? ఎవరండి ఈమె? చెప్పాలి, ఎవరు చెప్పట్లా? రిబ్కా. ఎవరండి? రిబ్కా. రిబ్కా గారితో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఎలియాజరు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నో తెలుసా? అమ్మా ఈ రాత్రికి మేమిక్కడ బస చేయడానికి, మేమిక్కడ ఉండడానికి మాకు ఏం కావాలి? స్థలం కావాలి. మాకేం కావాలి? స్థలం కావాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనించిన వారమైతే ఆయన అడుగుతూ ఉన్నాడు, ఆమె ఏం చేయాలండి? తన ఇంటికి వెళ్ళి తన యొక్క అన్నను లాబాను గారిని అడగాలి. అన్నా, ఈ విధంగా దూర ప్రాంతము నుండి కొంతమంది మన ప్రాంతానికి వచ్చారు. వారి యొక్క ఒంటెలన్నిటికీ కూడా నేను నీటిని చేది పోసాను. అయితే వారు నన్ను ఒక ప్రశ్న అడిగారు.
నాకు వారు అడిగినటువంటిది ఏంటి అంటే, వారందరూ కూడా ఈ రాత్రి మన ఇంటికి వస్తారట, ఇక్కడ స్థలం ఉందా అని అడుగుతున్నారు. రమ్మంటావా అని అడగాలి. అవునా కదండి? అడగాలి కదా. కానీ ఈమె ఏం చెబుతూ ఉంది? కింద వచ్చును అమ్మా. అందుకు ఆమె, నేను అయ్యా ఏమంటుందమ్మా? మా యొద్ద ఏముంది? చాలా గడ్డి. రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదనగా ఆ మనుష్యులు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, చాలండి అమ్మా ఏమంటుందో తెలుసా ఈమె? అయ్యా ఇదిగో ఇన్ని వంటలు తీసుకొచ్చారు కదా, ఈ వంటలన్నిటికీ కూడా ఆహారం మా దగ్గర ఉంది. ఏమంటుందండి? మా దగ్గర చాలా గడ్డియు. అమ్మా ఏమున్నాయట? మా దగ్గర ఏముంది? మీ ఒంటెలకు సరిపడే మేత మా దగ్గర ఉంది. ఇదిగో మీరు రాత్రి బస చేయడానికి కావలసినంత చాలినంత స్థలము మా దగ్గర ఉంది. అవండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పగానే ఎలియాజరు గారు సాగిలపడి అబ్రహాము దేవుడైనటువంటి యెహోవాకు మొక్కుతూ ఉన్నాడు. అయ్యా నీ ఏర్పాట్లు ఎంత ఘనమైనవి ప్రభువా, నీ ఏర్పాట్లు ఏ విధముగా ఎంత ఎన్నదగినవి ప్రభువా, ఊహించలేనివి. చూడండి ఈ వాక్య భాగం చెబుతున్నటువంటి మాట. అయ్యా ఎలియాజరు ఊహించాడా? ఎలియాజరు అక్కడ ఉన్నటువంటి వారు ఏమైనా ఊహించారా? ఊహించినటువంటి గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవదేవుడు ఆయన. ఏమండి ఈ ఒక్క స్థలం ఇచ్చిందండి, వారిని చేర్చుకునిందండి, అంతే. ఏమైందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రభువారి యొక్క తల్లుల వరుసలోనికి ఎవరు వచ్చారు? రెబెకమ్మ వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఎప్పుడైతే స్థలాన్ని మనం ఇవ్వగలమో, వాక్యములో చెప్పారు, వాక్యములో ప్రవక్తలకు మీరిచ్చే స్థలాన్ని బట్టి మీరు చేర్చుకుంటే ఆ దీవెన మీది, నీతిమంతులను చేర్చుకుంటే ఆ దీవెన మీకు, ఆ ప్రతిఫలం అనేది మీకుంటుంది. అలాగే ఈమె వీరిని చేర్చుకునింది. ప్రతిఫలము ఏంటో తెలుసా? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యగా ఆమె ఎన్నిక చేయబడింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే రెబెకా చోటిచ్చింది, ప్రభు తల్లులలో చేర్చబడింది. ఇంకా మనం గమనిస్తే అమ్మా మనకు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం జక్కయ్య. ఎవరండి? జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయము 5 నుండి 6 వచనాలను మనం చూస్తే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు అతనిని చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి అమ్మా విన్నారా ఈ మాట? అతడు త్వరగా దిగి ఎలా చేర్చుకున్నాడట? అందరూ చెప్పండి, ఎలా చేర్చుకున్నాడట? రెబెకమ్మకు సంతోషం ఉందా లేదా? ఏమండి రెబెకమ్మకు అరే ఇంతమంది వచ్చారే, ఇన్ని ఒంటెలు ఉన్నాయే, వీరందరికీ నేను ఇప్పటి వరకు నీళ్లు చేదిపోసాను, అయితే వీరందరిని తీసుకుని వెళ్తే వీరందరికీ రాత్రి భోజన ఏర్పాట్లు చేయాలి, పడక ఏర్పాట్లు చేయాలి, వీరి ఉన్నటువంటి వీటన్నిటికీ కూడా గడ్డిని ఏర్పరచాలి, ఇవన్నీ ఆలోచన చేసిందా? ఏమీ చేయలా. ఏమండి ఏమీ చేయలా. ఇప్పుడు ఈ జక్కయ్య కూడా అలాగే ప్రభువారిని చూసి వెంటనే చెట్టు దిగి సంతోషముతో ఏం చేస్తున్నాడట?
ఆయనను చేర్చుకొని ఎక్కడికి? అయ్యా మా ఇంటికి రా ప్రభువా, అయ్యా మా ఇంటికి రా ప్రభువా, ఇదిగో మా ఇంటిలో నీకు స్థలం ఉంది, రా ప్రభువా, నీవు మా ఇంటికి రావడం మాకు ఎంతో సంతోషం. ఏమండి, నీవు మా ఇంటికి రావడం మాకెంతో సంతోషం ప్రభువా అని ప్రియ దేవుని బిడ్డలారా సంతోషముతో ఎప్పుడైతే జక్కయ్య ప్రభువారికి స్థలం ఇచ్చాడో, సంతోషముతో ఎప్పుడైతే జక్కయ్య ప్రభువారికి స్థలం ఇచ్చాడో, చూడండి ఆయన ఏం చేయబడ్డాడో తెలుసా? తన పాప రోత వ్యసన జీవితాన్ని మాని పరిశుద్ధుడైపోయాడండి. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పినటువంటి మాట, అయ్యా ఎవరి దగ్గరైనా నేను అక్రమంగా వసూలు చేస్తుంటే వారికి నేను ఎన్నింతలు ఇస్తాను? 2 ఇచ్చేస్తానయ్యా. చూడండి, బ్రతుకు మారిపోయింది, తన యొక్క మనసు మారిపోయింది, తనలో ఉన్నటువంటి చెడుతనం అనేది కొట్టివేయబడింది. ఎవరిని చేర్చుకున్నప్పుడు? అమ్మ చెప్పండి, ఎవరిని చేర్చుకున్నప్పుడు? యేసయ్యను చేర్చుకున్నప్పుడు. మీరు కూడా యేసయ్యను చేర్చుకుంటే మీలో ఉన్న పాపం అనేది కొట్టివేయబడుతుంది, మీలో ఉన్నటువంటి వ్యసనము అనేది కొట్టివేయబడుతుంది, మీలో ఉన్నటువంటి అక్రమము అనేది కొట్టివేయబడుతుంది. సంతోషముతో ప్రభువుని చేర్చుకోవడానికి మీరు ఇష్టపడాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించిన వారమైతే లూకా సువార్తలో 10వ అధ్యాయము 38వ వాక్యం. లూకా సువార్త 10వ అధ్యాయం. అంతట వారు ప్రయాణమైపోచుండగా మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట, అమ్మా యేసయ్య ఈ గ్రామములోనికి వచ్చాడు. ఎవరు చేర్చుకుంటారు ఆయన్ని అంటే, ఎవరు చేర్చుకున్నారట? మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునింది. అమ్మా ఎవరిల్లిది? చెప్పండి అమ్మా, ఎవరిల్లిది? మరియా మార్తలిల్లు. ఎప్పుడైతే ప్రభువారిని చేర్చుకున్నారో ఏం జరిగిందండి? ఆ ఇంటిలో ఒక రోగముతో బాధపడుతున్నటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరేంటండి? లాజరు. మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నటువంటి సహోదరుడు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు ప్రభువారిని చేర్చుకున్నారో మరణమైనా, ఏమండి మరణించి 4 దినాలు సమాధిలో ఉన్నా దేవుడు ఏం చేశాడో తెలుసా? మరణపు మిల్లును విరిచి సమాధి రాతిని తొలగించి అమ్మా లాజరును బయటకు. కారణం ఏంటో తెలుసా? ఈ మరియా ఈ మార్తా ఎవరికి చోటిచ్చారండి? ప్రభువారికి చోటిచ్చారు. అయ్యా నీ ఒక్కడివైతే నేను నిన్ను చూసుకుంటానయ్యా. నీతో పాటు ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. ఈ 12 మందికి ఏం చేయాలి? భోజనాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాదు ఈ 12 మంది వస్తే బాగుంటుంది. అంతేకాకుండా నీవు వచ్చావని ఈ ప్రక్క వారు ఆ పక్క వారు వాళ్ళు వీళ్ళు వచ్చారు, వీరందరికీ ఏర్పాట్లు చేయాలి. ఏంటి ప్రభువా అని విసుక్కోలా అని మా ఇంటికి వద్దులే ప్రభువా అని వారు చేర్చుకోకుండా మానలా. అయ్యా నీవు మా ఇంటికి వస్తే మాకు సంతోషం ప్రభువా, మాకు ఆనందం ప్రభువా, మాకు రక్షణ ప్రభువా అని ఎప్పుడైతే ప్రభువారిని చేర్చుకున్నారో ఏమైపోయారో తెలుసా? అమ్మ ఏమయ్యారండి? వారు తన తమ్ముణ్ణి బ్రతికించుకున్నారు. చూడండి, ఈ లోకంలో 2 సమాధులు ఎవరికైనా ఉన్నాయా అంటే అది ఎవరికి ఉన్నాయి? లాజరుకు ఉన్నాయి. ఏమండి 2 సమాధులు ఎవరికి ఉన్నాయంటే లాజరు గారికి ఉన్నాయి. వాక్య భాగాలలో ఇంకా మనం చూస్తే నాయుని విధవరాలు కుమారుడైన ఇంకా అధికారి కుమార్తె అయిన వీళ్ళు ఇంటి దగ్గర బ్రతికించబడ్డారు. తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు బ్రతికించబడ్డారు. లాజరు మాత్రం సమాధిలో పెట్టబడి 4 దినాలైన తర్వాత ఆయన బ్రతికించబడ్డాడు. చూడండి, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే
మార్తా మరియలు ఎవరికి చోటిచ్చారండి? యేసయ్యకు చోటిచ్చారు. మరి మీరండి ఇస్తున్నారా? ఇంకా పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి మనం గమనిస్తే చాలండి అమ్మా. ఎవరు ఈయన చెప్పండి? ఎవరండి ఈయన? సీమోను పేతురు. ఇంకా శిష్యుడు కాలా. ఏం చేస్తూ ఉన్నాడట ఈయన? అందరూ చేపలు పడుతూ ఉన్నారు. ఈయన కూడా ఈ గిన్నెసెరతు అనే ప్రాంతంలో ఈయన కూడా చేపలు పడుతూ ఉన్నాడు. అయితే అక్కడ దేవుడు మెన్షన్ చేశాడు చూడండి. అక్కడ ఎన్ని దోణులు ఉన్నాయట చెప్పండి? 2 దోణులు ఉన్నాయి. ఎన్ని దోణులు అండి? 2 దోణులు ఉన్నాయి. ఈ 2 దోణులలో ఎవరు దోణి ఎక్కి కూర్చున్నాడు? సీమోనుదైన దోణి ఎక్కి కూర్చుని కొంచెం ముందుకి దానిని అలా జరిపి నీటిలో నుండి ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడట? బోధిస్తూ ఉన్నాడు. అయ్యా, మేము జాలర్లో మేము ఏం పట్టుకోవడానికి వెళ్ళాలి? చేపలు పట్టడానికి వెళ్ళాలి. మేము చేపలు పట్టడానికి మేము దరికెళ్ళాలి, ముందుకెళ్ళాలి. అయితే నీవేమో ఈ దోణిలో కూర్చుని మాట్లాడుతూ ఉన్నావు, బోధిస్తూ ఉన్నావు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బోధిస్తూ ఉన్నాడో ఈ పేతురు గారు విసుక్కోలేదండి. ఈ పేతురు గారు ఆయనకు ఏమిచ్చాడో తెలుసా? తనదైన దోణిలో స్థలాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే స్థలాన్ని ఇచ్చాడో సంఘము అనేది ఈ పేతురు గారి మీదనే కట్టబడింది. హల్లెలూయా. చూడండి, పేతురు గారు చేసినటువంటి పని ఏంటి? అమ్మా, ఏం చేశాడు? అయ్యా, ఇక్కడ స్థలం లేదు, ఆ పక్క నావలో కూర్చో, అటు వెళ్ళి కూర్చో అనొచ్చుగా. అన్నాడా? లేదు. ప్రభువారు ఓడలో ఎక్కి కూర్చుని ప్రభువారు బోధిస్తూ ఉంటే ఆ బోధనంతా కూడా వింటూ ఆ తరువాత ఆయన చేసిన పని ఆ యొక్క నావను ఆ వలలను విడిచి ఎవరిని వెంబడించాడండి? ప్రభువారిని వెంబడించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చేయగలమా? అయ్యా ప్రభువా, నా నావులో నీకు చోటిచ్చా, అందుకే నీవు నాకు చోటు ఎక్కడిచ్చావో తెలుసా? నీ సింహాసనము ఎదుట 24 పెద్దలు ఉంటారు చూడండి. ఇటువైపేమో 12 గోత్రాల వారు, ఇటువైపేమో 12 మంది శిష్యులు. ప్రభు ఎదుట కూర్చునేటువంటి గొప్ప అంతస్తు శిష్యులైనటువంటి వారికి ఇవ్వబడింది. గమనించండి, పేతురు ప్రభువారికి స్థలం ఇచ్చాడు. పేతురు, ఇదిగో నీ బండ మీద ఏం కడతానో తెలుసా? నా సంఘాన్ని కడతానయ్యా అన్నాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెబుతున్నటువంటి మాట, రిబ్కా, నీవు నాకు స్థలం ఇచ్చావు, ఇదిగో నా తల్లులలో నీవు ఒక తల్లివి, చేర్చబడ్డావు. జక్కయ్య, నీవు నాకు స్థలం ఇచ్చావు, నీ రోత పాత జీవితము మారిపోయింది, ఇప్పుడు నీవు పరిశుద్ధుడు అయ్యావు. అంతేకాకుండా ఇప్పుడు మరియా మార్తలు స్థలం ఇచ్చారు. నీ సహోదరుడు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నా మీరు నాకు స్థలం ఇచ్చారు కదా, ఇదిగో వారు బ్రతుకుతాడు అన్నాడు. ఏమండి, ఇప్పుడు పేతురు గారితో, పేతురు నీవు నాకు స్థలం ఇచ్చావయ్యా, ఈ నావులో నీవు నాకు స్థలం ఇచ్చావు, అయితే ఇదిగో నేను నీకు స్థలాన్ని ఎక్కడిస్తున్నాను తెలుసా? నా సింహాసనము ఎదుట నీకు స్థలాన్ని ఇస్తున్నా, నా సంఘములో నీకు స్థలాన్ని ఇస్తున్నా. నీ బండ మీదనే ఏం కట్టబడాలి? నా సంఘము కట్టబడాలి. ఏమండి, అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు తల్లి అయినటువంటి మరియా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు.
యేసుక్రీస్తు ప్రభువారు జన్మించుటకు తన గర్భములో స్థలం ఇచ్చింది ఎవరండి? యోసేపు భార్య లేదా మరియమ్మ. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించుటకు ఎక్కడ స్థలం ఇచ్చింది? చెప్పండి అమ్మా, ఎక్కడ స్థలం ఇచ్చింది? గర్భంలో స్థలం ఇచ్చింది. అవమానమైన, నిందైన, రాళ్లతో కొట్టి చంపేస్తారన్నా ఏం చేసిందండి? పరిశుద్ధాత్మతో నీవు గర్భాన్ని ధరిస్తావు అనగానే ప్రభు మాటకు విధేయురాలై ప్రభు మాటను వింటూ ప్రభు వైపు చూస్తూ ఏమైందో తెలుసా? అయ్యా, నిందను భరించడానికైనా నేను సిద్ధమే, అవమానాన్ని భరించడానికైనా సిద్ధమే, రాళ్లతో కొట్టబడ్డానికైనా నేను సిద్ధమే అని ప్రభువారికి ఎక్కడ చోటిచ్చింది? చెప్పండి అమ్మ, ఎక్కడ చోటిచ్చింది? తన గర్భములో చోటిచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి చూడండి అమ్మా, ఎవరండి వీరు? అమ్మ చెప్పండి, అందరూ చెప్పాలి, ఎవరు వీరు? సమరయులు. సమరయులు అంటున్నారు, అయ్యా నీవు ఎక్కడుండు? మా యొద్దుండయ్యా, మా యొద్ద ఉండు ప్రభువా. చూడండి, యూదులకు సమరయులకు సాంగత్యం ఉందా? లేదు. యూదుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమరయుల దగ్గరికి వచ్చినప్పుడు సమరయులు అంటూ ఉన్నారు, ఏమన్నా తెలుసు ప్రభువా, అయ్యా మా దగ్గర ఉండయ్యా అని. సమరయులు ఏం చేశారో తెలుసా? ఆయనకు స్థలాన్ని ఇచ్చారండి. సమరయులు ఆయనకు స్థలాన్ని ఇచ్చారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే చివరిగా లూకాసు వార్తలో 23:43 నుండి 45 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలను వింటూ ఆయనకు స్థలాన్ని ఇచ్చినటువంటి వారు ఉన్నారు. 43వ వచనం, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సిలువపై ఉన్నటువంటి దొంగ ఎవరికి చోటిచ్చాడండి? యేసయ్యకు చోటిచ్చాడు. ఎలాగా? అయ్యా నేను ఇప్పటి వరకు దొంగతనాలు చేశానయ్యా, నేను ఇప్పటి వరకు అనేక మందిని బాధ పెట్టానయ్యా, అనేక మంది నా వల్ల బాధను అనుభవించారు, అనేక మంది నేను చేసినటువంటి పనులను బట్టి వారు గుండెలు బాదుకున్నారయ్యా. అయితే ప్రభువా, నా పాత రోత బ్రతుకును అయ్యా నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నానయ్యా. ప్రభువా, మేము చేస్తూ ఉన్నటువంటి ఈ పనికి ఈ శిక్ష అనుభవించడం మాకు న్యాయమే. అయితే ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నప్పుడు ఏం చేశాడండి దేవుడు? నేడే అయ్యా, నేడే నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదైస్సులో ఉంటావని సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి దొంగలు మారిపోయారండి, వ్యభిచారులు మారిపోయారు, వేశ్యలు మారిపోయారు, ఈ లోకములో అబద్ధికులు మారిపోయారు. అంతేకాకుండా అనేక రకములైనటువంటి వ్యసనములతో బాధపడేవారు మారిపోయారు. మార్చగలిగింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ వాక్యమే నేటి దినాన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువారికి స్థలాన్ని మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా? స్థలాన్ని మనం ఇవ్వగలిగితే ధన్యతను సంపాదించుకుంటాం, రక్షణను సంపాదించుకుంటాం, జీవాన్ని సంపాదించుకుంటాం. స్థలాన్ని ఇవ్వకపోతే భ్రష్టులముగా నిత్య నరకమునకు, దేవుని ఉగ్రతకు పాత్రులముగా మారిపోయే వారమై ఉంటాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనందరం కూడా ఎవరికి స్థలం ఇవ్వాలండి? అమ్మా, ఎవరికి స్థలం ఇవ్వాలి? దేవా, నా హృదయములో నీకు స్థలం ఉంది ప్రభువా. నా హృదయములో, నా ఇంటిలో, నేను చేసే పనిలో, నేను ఎక్కడికి వెళితే ఎక్కడ నాతో పాటు నీవు ఉండాలి ప్రభువా అని ప్రభువుకి స్థలాన్ని ఇచ్చి రక్షణను, నిత్య ఆనందమును, జీవమును పొందుకునే భాగ్యము దేవదేవుడు మనందరికీ దయచేయును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. కూడినటువంటి బిడ్డలను దీవించండి, మీ యొక్క సన్నిధిలో ఉన్న బిడ్డలను మీరు దీవించండి. అందరికి కావలసినటువంటి ఈవులను మీరు దయచేసి మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, తెలివిని, వివేచనను మీరు దయచేసి మహిమనందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించునుగాక. ఆమేన్.